హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మినిసోటా నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. సో ఇక్కడ ఉన్న మినిసోటా ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి రమ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ అందరం కలిసి పాట్లాగ్ పెట్టుకున్నాం అనమాట. సో చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ అందరం గెట్ టుగెదర్ అవుతున్నాము. అందరు కలిసి బాగా టైం స్పెండ్ చేయాలని ఇక్కడ గ్యాదర్ అవుతున్నాము. ఇది అయితే రమ్య వాళ్ళ ఇల్లు. ఎంత బాగుంది చూడండి. తన ఇంటీరియర్ డెకరేషన్స్ అంతా తను సీజనల్గా చాలా చేంజ్ చేస్తూ ఉంటుంది. చాలా కలర్ఫుల్గా ఎప్పుడు చాలా క్రియేటివిటీతో ఉంటుంది హౌస్ అంతా. సప్తా గారు కానీ రమ్య కానీ చాలా పాజిటివ్గా ఉంటారు. ఆల్వేస్ అందరినీ బాగా వాళ్ళ రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళ హాస్పిటాలిటీ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. సో ఇంకా చాలా ఏళ్ళ తర్వాత అందరం మళ్ళీ కలిసి ఇలా టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి అందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరినీ మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఓవరాల్గా మేము అలా పాట్లక్ అంతా ఎంజాయ్ చేస్తామనేసి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. హాయ్ హలో. ఇక్కడైతే రంజిత్ రిష్మిత వీళ్ళు ఇంకా మినిసోటాలోనే ఉన్నారనమాట. ఇప్పుడు వెకేషన్కి వచ్చారు ఇక్కడికి. ఇక్కడైతే లక్ష్మి తానిష్ గారు. సో మేమందరం మినిసోటాలో ఉండేవాళ్ళం చాలా ఏళ్ళు. ఇప్పుడు అంతా డాలస్కి మూవ్ అయ్యాము. ఇక్కడైతే హరి గారు చైతన్య చాలా సరదాగా ఉంటారు. ఇక్కడ మా హస్బెండ్ మా శ్రీవారు రామ్, తర్వాత ఇక్కడైతే సప్తా గారు రమ్య వీళ్ళే హోస్ట్ అనమాట. అరేంజ్మెంట్స్ అయితే చాలా చాలా బాగా చేశారు. ఎప్పుడు వీళ్ళ హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది అనమాట. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరినీ కలుస్తున్నాం కదా, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేమైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నామన్నమాట. మంచి మంచి గేమ్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంక ఇప్పుడైతే మేము పాటలకి చాలా డిషెస్ తీసుకొచ్చాం. ఇంకా ఏ వెరైటీస్ ఉన్నాయి ఏంటి అనేసి ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇక్కడైతే చాలా చాలా డిషెస్ ఉన్నాయి. ఆనియన్ పకోడా కానీ, పలావ్స్, బిర్యానీ, కర్రీస్, వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. మేము వెజిటేరియన్స్ కాబట్టి అన్ని వెజిటేరియన్ ఫుడ్స్ ట్రై చేశాను. చాలా బాగుంది. కుండ పెరుగు, తర్వాత ఆప్రికాట్ డిలైట్ స్వీట్స్, రవ్వ లడ్డు చాలా చాలా ఉన్నాయన్నమాట. హోస్ట్ కూడా చాలా ప్లాన్ చేసింది. తను చాలా కరిష్ చేసింది. సో ఓవరాల్గా ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ గురించి కాదు కానీ అందరం కలిసి టైం స్పెండ్ చేయాలి. అందరితో ఇలా సరదాగా తినాలి. ఎన్నో పార్టీస్కి వెళ్తాం కానీ మనకంటూ ఒక గ్యాంగ్ ఉండి వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేస్తేనే ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అలాంటి ఫ్యామిలీనే మినిసోటా ఫ్యామిలీ అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా కలిసి ఉండేవాళ్ళం. అందరం కష్ట సుఖాలు చాలా పంచుకున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం ఎప్పుడు. Thank you everyone for organizing this. Thank you for organizing this. చూసారా మా వాళ్ళ క్రేజీనెస్ ఎలా ఉందో. సో ఇంక ఇక్కడైతే అందరూ ఇంకా జెంట్స్ పిల్లలు అందరూ వచ్చేసారనమాట. ఫుడ్ పెట్టుకుంటూ ఉన్నారు. సో పిల్లలు కూడా కిండర్ గార్డెన్ నుంచి సేమ్ క్లాసెస్, వీళ్ళంతా మినిసోటాలో సేమ్ స్కూల్ కాబట్టి సో ఇంకా వాళ్ళు అందరు కలిసి చాలా టైం స్పెండ్ చేస్తారనమాట ఎప్పుడు గ్యాదర్ అయినా. సో వాళ్ళంతా చాలా హ్యాపీ. చూడండి పిల్లలందరూ అవుట్ సైడ్ కూర్చొని సో చాలా బాగుంది. వీళ్ళు ఇంకా ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు అయితే మేమందరు యుఎస్కి వచ్చినాక వాళ్ళు ఇక్కడ పుట్టారనమాట. సో వాళ్ళ మీద ఎప్పుడు ప్రేమ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. చాలా బాండింగ్ ఉంటుంది. అది ఆనియన్ పకోడీ ఉందండి, నోట్లో పెట్టి కరిగిపోతుందండి. అంటే ఎంత ప్రాంతం చేసిన చూడండి. థ్యాంక్ యూ అండి. ఆనియన్ పకోడీ బాగుందండి. అదే క్రిస్పీగా ఉంది, బాగుంది. అరటికాయ బంగాళదుంప పచ్చి అది కూడా చాలా బాగుంది. ఓకే, తర్వాత చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, సాంబారు, ఇంకేమేమి ఉన్నాయి అక్కడ. ప్రతి ఐటమ్ చాలా అద్భుతంగా వచ్చిందండి. అందరూ చాలా బాగా చేశారు. మేము అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫుడ్.
ఓకే, ఓవర్ టు యూ అండి. ఎలా ఉన్నాయండి వంటలన్నీ? వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏది బాగా నచ్చింది మీకు? చికెన్ బిర్యానీ చాలా బాగుంది. హైదరాబాద్ ఎందుకు మీ ఆవిడ చేసిందనా? అవును, లేకపోతే కొత్త ఇంటికి ఆలు బజ్జీ పకోడీతో మొదలుపెట్టి బిర్యానీ, పప్పుచారు, పెరుగన్నం తిన్నాను. ఒక్కటంటే ఏం చెప్తాం లత, అన్ని బాగున్నప్పుడు అన్ని బాగున్నాయి. సో ఒకటంటూ మేము అవును, అందరు చాలా బాగా చేశారు. ఉన్నాయి డిషెస్ అన్ని చాలా బాగున్నాయి. సాంబార్ తింటున్నాను నేను. సాంబార్లో ముల్లంగి అయితే చాలా టేస్టీ ఉంది. థ్యాంక్ యూ లక్ష్మి. లక్ష్మి అసలే సాంబార్ చాలా బాగా చేస్తుంది. మనకి అసలు మినిసోటాలోనే లక్ష్మి సాంబార్ అంటే చాలా స్పెషల్ కదా. అవునవును. సో సూపర్ గా ఉంది. ఆసమ్ లక్ష్మి. రమ్య చికెన్ అయితే సూపర్ గా వేసిందండి. అసలు లడ్డు కూడా అదిరిపోయింది. బాగుంది రమ్ము అన్నిటికంటే. ఆలు అయితే అన్ని బాగున్నాయి. పప్పు సాంబార్ సూపర్. సాంబార్ సూపర్. చేస్తున్నావు రష్మిత? మా పిల్లలకి అన్నం కలుపుతున్నారండి. ఎక్కడికి వచ్చినా ఫస్ట్ పిల్లలే కదా. అసలు తప్పదండి అది. వంటలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. సో మినిసోటాలో ఏంటంటే అక్కడ వెదర్ చాలా స్నో ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇన్సైడే ఉంటాము. ఎక్కువ వింటర్ ఉండడం వల్ల సో ఎక్కువ ఫ్రెండ్స్తో కలవడము, గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఇంత క్లోజ్ అయ్యామన్నమాట ఫ్రెండ్స్ అందరూ. ఎప్పుడు హాలిడే ఉన్నా లేదా లాంగ్ వీకెండ్స్ ఇంకా పండగలు వస్తే అందరు ఇలానే కూర్చొని తినేవాళ్ళము. అదే గుర్తొస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు మినిసోటా. ఐ లవ్ మినిసోటా. చూసారా ఎంత సరదాగా జరిగిందో మా పాటలకు. ఇంకా చాలా ఫన్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ షేర్ చేస్తాను. సో హోప్ మీ కూడా ఇలాంటి గ్యాంగ్ ఉండి మీ ఫ్రెండ్స్తో కనెక్ట్ అయ్యారనుకుంటున్నా ఈ వీడియో చూశాక. మా మినిసోటా ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో డెడికేట్ చేస్తూ ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మేము ముందుకు వస్తా. అప్పటిదాకా సీ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.